హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ చూసుకున్నట్లయితే 4,60,000 పర్ యానం అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెషర్స్ నుంచి ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మల్టిపుల్ లొకేషన్స్లో అయితే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, సో గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సో యాజ్ అన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ వుడ్ లార్జ్లీ టు బి ఇన్వాల్వ్డ్ డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్. సో ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది, టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో సపోర్టింగ్ రోల్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మంచి వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కోడ్ని డెలివర్ చేయడం కానీ, టెస్టింగ్ చేయడం కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా గుడ్ అనాలిటికల్ స్కిల్స్ కూడా మీకు ఉంటే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏపీ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మీకు కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఆటోమేషన్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, 2023-2024 ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ త్రీ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంపల్సరీ ఈ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన స్కిల్స్ కానీ, లేకపోతే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అనాలిటికల్ స్కిల్స్ కానీ మీకు బాగా ఉన్నట్లయితే మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మాక్ అసెస్మెంట్ అయితే 20 minutes కండక్ట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ 1లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. సో టెక్నికల్ అసెస్మెంట్లో 40 questions అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు అప్లికేషన్స్ సంబంధించి కానీ, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కానీ, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్కి సంబంధించి కానీ మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. కోడింగ్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ C++, జావా, .NET, జావా, పైథాన్ వంటి వాటిపైన మీకు క్వశ్చన్స్ అయితే అడగటం జరుగుతుందన్నమాట. సో అంతేకాకుండా సెంటెన్స్ మాస్టరీ, వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా వీళ్ళు క్లియర్గా చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.